ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికి శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమందు దేవుని సన్నిధిలో చేరి దేవుని నామాన్ని ఆరాధించడానికి మరొకసారి ఈ విధంగా కలుసుకొనడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని నేటి ఆరాధన ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియ ప్రభువా, గతించిన ప్రభుదినం నుండి ఈ ప్రభుదినం వరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. అయా, ఈ విధముగా ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి. ఆరాధన ఆది నుండి అంతం వరకు మీ సన్నిధి మాతో ఉంచండి. పాటల ద్వారా మీరే మహిమను పొందండి. మాతో మీరు మాట్లాడి మా జీవితాలను సరిచేయండి. మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము మారడానికి కృపను చూపించమని అడుగుతున్నాం ప్రభువా. నా తండ్రి, మీ చిత్తాన్ని మా జీవితంలో మీరు నెరవేర్చుకున్నామని మేము వేడుకుంటున్నాం నాయన. ఈ సమయమందు కొద్ది నిమిషాలు మిమ్మల్ని ఆరాధించబోతుండగా, మిమ్మల్ని మహింపరచబోచుండగా ప్రభువా, మా స్తుతులపై మీరే ఆసీనులు కమ్మని కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారి, సమయమందు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి ఒక పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయువానా, జీవమా యెహోవా దేవుని పావన నామమును తించుమా. నా అంతరంగము లోవసించు నా సమస్తమా. జీవమా యెహోవా నీకు చేసిన మేలను మరువకు. నీవు చేసిన పాతకంబులను మన్నించి జపు లేనియును లేకుండ చేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. చావుగోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను జీవకిరీటముగా వేయును. నీ శిరస్సు మీద జీవకిరీటముగా వేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలనే క్రొత్త యౌవనంబై వెలయునట్లుగా మేలెచ్చి నీవు భావమును సంతుష్టిపరచునుగా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ఈ సమయమందు నేటి వాక్య ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుందాం. నేటి మన ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 13వ అధ్యాయము 12వ వచనం నుంచి 18వ వచనం వరకు. వారి పాదములు కడిగి తన పైవస్త్రం వేసుకున్న తరువాత ఆయన మరలా కూర్చోండి. నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియో ప్రభువనియో మీరు నన్ను పిలిచిచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసేదని. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు తనను పంపినవాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన యెడల మీరు ధన్యులగుదురు. మిమ్మల్ని అందరిని గూర్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకుని వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధంగా తన మడమ ఎత్తను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా,
అనేక ప్రార్థన అంశముల కొరకు మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ఈ సమయమందు అందరము కలిసి ఏకీభవించి విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే మరి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుతున్నాను ప్రభువా. ఈ పునరుత్థాన దినమందు తండ్రి, నీ బిడ్డలుగా ఉన్న మమ్మల్ని అందరినీ ప్రభా నీ సన్నిధికి, ఇదిగో ప్రభా నీ సన్నిధి అయినటువంటి మా గృహాల్లో ప్రభా మమ్మల్ని అందరినీ ఏ విధంగా కలుసుకొని నేను స్తుతించి గణపరిచి ప్రార్థించుకునేందుకు దేవా, నీవు మాకు అనుగ్రహించినటువంటి యొక్క మంచి తరుణాన్ని బట్టి, సమయాన్ని బట్టి ప్రభా, మంచి భాగ్యాన్ని బట్టి మీకు వెళ్ళలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుతున్నాను తండ్రి. ఇదిగో నా ప్రభా, ఈ యొక్క పరిశుద్ధ దినమందు తండ్రి, నీ వాక్యాన్ని చెబుతున్నటువంటి నీ ప్రియుడు తండ్రి, నీ దైవ సేవకుడు ఈ చెబుతున్నటువంటి ఆ వాక్యాన్ని ఎంతగానో మేము ఆశిస్తూ తండ్రి విని, ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క భావాలని, అర్థాలను మేము అర్థం చేసుకుని తండ్రి మరి ఆ రీతిగా మేము జీవించేందుకు దేవా నీ దయ చూపించి, నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభా, నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున మీరు జ్ఞాపకం చేసుకోదేవా. నీ బిడ్డల ప్రభా ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రభా నీ సన్నిధిలో జీవించగలిగితే ప్రభా, ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రభా సంతోషంతో ఆనందంతో ప్రభా ఎప్పుడు జీవించగలుగుతారు తండ్రి. అటువంటి భాగ్యాన్ని ఎప్పుడు ప్రభా మా జీవితాల్లో విడువకుండా ఎడబాయకుండా ప్రభా, ఎన్ని పనులున్నా ప్రభా, ఎన్ని కార్యాలున్నా ప్రభా, ఎన్ని కార్యక్రమాలున్నా వాటినన్నింటినీ ప్రభా మేము విసర్జించి నీ సన్నిధి మాకు ఒక పెన్నిదిగా ప్రభా మేము భావించుకుంటూ ఎప్పుడు ప్రభా వారిని విడిచిపెట్టి నీ సన్నిధిలో జీవించే భాగ్యం మాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగోన్న ప్రభా, ఈ యొక్క సమయంలో అనేక విధాలైనటువంటి సంఘాల్లో ప్రభా మరి అనేక మంది నీ ప్రియులు, నీ బిడ్డలు ప్రభా మరి ప్రార్థిస్తుండగా వారి మధ్య నీ ఆత్మతో ప్రభా సంధించమని ప్రభా నీ పరిశుద్ధాత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగోన్న ప్రభా, ఈ ఆన్లైన్ సర్వీసు చేస్తున్నటువంటి తండ్రి నీ ప్రియులు ప్రభా, నీ కుమారుడు ప్రభా, దైవ సేవకులైనటువంటి ప్రేమ కుమారు గారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయన చేస్తున్నటువంటి ఈ పరిచర్యను బట్టి ప్రభా మీరు ఎంతగానో ప్రభా అందరూ ప్రభా ఎంతో ప్రేమతో అంగీకరించి తండ్రి, తెలుసుకుని తండ్రి, రక్షించబడేది ఎందుకు తండ్రి నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రేమ కుమార్ గారి యొక్క తనకిచ్చినటువంటి బిడ్డలు ప్రభా, తనకిచ్చినటువంటి సతీమణిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆ కుటుంబాన్ని ప్రభా నీ నామంలో బహుగా ప్రభా విస్తారముగా ప్రభా అభివృద్ధి చెందినట్లు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభా, మా దేశంలో ఉన్నటువంటి ప్రజెంట్ తండ్రి ఈ భయంకరమైనటువంటి విపత్తును మీరు ఒక్కసారి ఈ వైరస్ ను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వైరస్ వల్ల ప్రభా అనేక మంది ప్రభా ఆయా స్థలాల్లో తండ్రి ఆ యొక్క హాస్పిటల్లో పడి ఉండగా ఒక్కసారి ప్రభా నీ దయ చూపించి, నీ కృప చూపించి వారిని ఒక్కసారి మీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరిచి వారిని ప్రభా లేవనెత్తి నడిపించి క్షేమకరముగా వారి గమ్యానికి చేర్చి ప్రభా నువ్వు రక్షించేటటువంటి విశ్వాసాన్ని కలిగి ప్రభా వారు నడుచుకున్నట్లు నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో నా ప్రభా, నా దేవా, ఇంకా అనేక మంది అనేక విధాలైనటువంటి రోగాలతో తండ్రి, జబ్బులతో తండ్రి, జ్వరాలతో తండ్రి పడి ఉండగా నీ దయ చూపించి, నీ కృప చూపించి వారిని సంపూర్ణమైన స్వస్థతతో ప్రభా వారికి మంచి ఆయురారోగ్యంతో ప్రభా నడిపించి కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభా, నీ యొక్క సంఘాలు మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి. ఈ సంఘాల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి. ఈ యొక్క సంఘాలను ప్రభా 30 60 100 ప్రభా అనేక విధాలుగా వ్యాప్తి చెందుతూ తండ్రి, అభివృద్ధి చెందుతూ తండ్రి, నీ రాజ్య స్థాపనకే ప్రభా ఈ లోకంలో తండ్రి ప్రభా నువ్వు ఏర్పాటు చేసినటువంటి ప్రభా ఈ సంఘాల ద్వారా ప్రభా నీ యొక్క రాజ్యస్థాపన ఈ దేశంలోనే కాకుండా ప్రభా ఈ ప్రపంచంలోని ప్రభా ఎంతగానో అభివృద్ధి చెందినట్లు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు చెప్పిన మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి. నీ బిడ్డలుగా ఉన్న ప్రతి ఒక్కరికి ఉన్న ప్రతి సమస్యలు తొలగించు తండ్రి, ప్రతి ఇబ్బందులు తొలగించు తండ్రి. సాతాను అపవాది క్రియల నుండి ప్రభా దూరపరచు తండ్రి. ఈ యొక్క కార్యక్రమం జరుగుతుండగా తండ్రి నీ సన్నిధానంలోను ప్రభా నీ పరిశుద్ధాత్మతో నింపమని ప్రతి ఒక్కరిని ప్రభా నీ యొక్క దీవెనలతో ప్రభా ఆశీర్వాదంతో తండ్రి అభిషేకించి దీవించి ఆశీర్వదించమని మా ప్రభుడు రక్షకుడు నీ ప్రియకుమారుడైన మా యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడుకొనొచ్చు, దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. దేవుడు మన జీవితాల్లో చేసిన మేళ్ళన్నిటిని బట్టి దేవుని స్తుతిద్దాం. అదేవిధంగా దేవుని వాక్యాన్ని ఆలకించబోతున్నటువంటి మనము దేవుడు మనతో మాట్లాడినట్లుగా మన హృదయాలను సిద్ధపరచుకుందాం. జీవనదిని నా హృదయంలో ప్రవహింపజేయమయ్యా అనే పాట పాడుతూ
దేవుని యొక్క సన్నిధిని మనము ఆహ్వానిద్దాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ప్రియులారా, నేటి వాక్య ధ్యానంలోనికి మనం వెళ్లే ముందు తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా, మీ సన్నిధిలో చేరి ఉన్నాం, మిమ్మల్ని ఆరాధించి ఉన్నాం, ఘనపరిచి ఉన్నాం. ప్రభువా, ఈ సమయమందు జీవము కలిగిన మీ మాటల చేత మమ్మల్ని దర్శించండి. మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మా జీవితాలకు ఎటువంటి మాటలు అవసరమో అట్టి మాటలు మాకు వినిపింప చేయండి. మీ బిడ్డలు ఎటువంటి అవసరతలో ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో సమస్తము ఎరిగినటువంటి దేవుడవు ప్రభా. నీవు ప్రభా, వారి ప్రతి అక్కర ఎరిగినట్లుగా నా తండ్రి, వారి అవసరం ఏమిటో దాని ప్రకారం మీరు వారితో మాట్లాడి బలపరచండి, నడిపించండి, సరిచేయండి. మీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని మలుచుకోమని యేసు దివ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, యోహాను సువార్తలో నుండి మనము దేవుని యొక్క వాక్యాన్ని గత కొన్ని వారాలుగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ దినమందు యోహాను సువార్త 13వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయం, యేసుక్రీస్తు వారు శిలువ మరణానికి అతి చేరువలోనికి వచ్చేశారు. శిలువ మరణము కొరకు అప్పగింపబడక మునుపు ఒక రాత్రి యేసుక్రీస్తు వారు పస్కా పండుగ కొరకు సిద్ధపడి తన శిష్యులను సిద్ధపరిచి అందరూ కలిసి యెరూషలేము పట్టణంలో పస్కా పండుగ ఆచరించడానికి సమకూడినట్లుగా 13వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. మొదటి వచనం నుండి చదువుతున్నాను, మీ బైబిల్ తెరిచి చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుతున్నాను, దయచేసి మీ బైబిల్ తెరిచి చూడండి. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని
సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను అనే మాటలు మనం చూస్తాం. అంటే అక్కడ సందర్భం మనకు అర్థమవుతున్నది ఏమిటంటే, యేసుక్రీస్తు వారు ఆయన 12 మంది శిష్యులతో కలిసి ఆ యొక్క మేడగదిలో పస్కా భోజనమును భుజించటానికి కూర్చున్నారు. యూదులకు పస్కా పండుగ ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి పండుగ. అది మనందరికి తెలిసిందే. మోషే భక్తుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించి ఇశ్రాయేలు దేశానికి నడిపించేటప్పుడు, వాగ్దాన దేశానికి నడిపించేటప్పుడు ఐగుప్తును విడిచి వచ్చే ముందు వారు పస్కా పండుగను ఆచరించినట్లుగా మనం చూస్తాం. ఒక గొర్రె పిల్లను వధించి వారు ఆ పండుగను ఆచరించారు. గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని వారు ద్వారబంధాలకి పూశారు, మరణదూత వారి గృహాల్లో ప్రవేశించకుండా ఉండునట్లుగా. అది జ్ఞాపకంలో ఉంచుకోవడానికి గాను దేవుడు పస్కా పండుగ ఆచరించమని ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించాడు. అయితే దేవుని గొర్రెపిల్ల సకల మానవాళి కొరకు రక్తమును చిందించడానికి, సిలువలో బలి అయిపోవడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన కూడా రేపటి దినమున సిలువ మరణాన్ని అనుభవించడానికి తను తాను సిద్ధపరచుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు కనుక, యూదులు కనుక, వారు అందరూ కలిసి, యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులు కలిసి ఆ పస్కా పండుగను ఆచరించడానికి భోజనానికి కూర్చొని ఉన్నారు. అయితే 13వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుంటే మనకు అర్థమయ్యేది ఏమిటంటే, యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు చక్కటి అనుబంధాన్ని కలిగి వారి శిష్యులను ఆయన దేవునిలో నడిపిస్తూ వారికి పరలోక సంబంధమైనటువంటి, పరలోక రాజ్య సంబంధమైనటువంటి బోధన చేస్తూ వారితో ప్రయాణాలు చేశారు, వారితో కలిసి నిద్రించారు, వారితో కలిసి అనేక మార్లు భుజించారు, వారితో కలిసే యేసుక్రీస్తు వారి సమయాన్ని గడిపారు, ఎంతగానో వారిని ప్రేమించారు. 3.5 సంవత్సరాల ఆ యొక్క స్నేహబంధం, గురు శిష్య బంధం, గురు శిష్యుడు అనే దానికంటే యేసుక్రీస్తు వారు నేను మిమ్మల్ని స్నేహితులు అని పిలుస్తున్నాను అని యేసుక్రీస్తు వారు చెప్పారు. కనుక అంత ప్రేమ. అయితే దేవుని యొక్క ప్రణాళికను బట్టి యేసుక్రీస్తు వారు తిరిగి పరలోకానికి తండ్రి వద్దకు వెళ్ళవలసినటువంటి సమయం ఆసన్నమైంది. శిలువ మరణము, 3 దినాల తర్వాత ఆయన మరి తిరిగి లేవడము, కొంతకాలము వారితో కలిసి ఉండటం. అంటే 3.5 సంవత్సరాల పరిచర్యలాగా ఉండదు అది. 40 దినాలు అనేక మందికి ప్రత్యక్షమయ్యారు, కానీ 3.5 సంవత్సరాలు వారితో కలిసి పడుకున్నట్లుగా, వారితో కలిసి తిన్నట్లుగా అంత క్లోజ్ రిలేషన్షిప్ ఉండదు. అది వేరే రిలేషన్షిప్. ఆ తర్వాత ఆయన తిరిగి తండ్రి వద్దకు ఆరోహణమైపోవడమే. అది ఆలోచన చేస్తూనే యేసుక్రీస్తు వారికి చాలా బాధ కలిగి ఉంటుంది, నా ప్రియ శిష్యులను ఇలా విడిచిపెట్టాలని. కానీ అది ప్రణాళిక కనుక ఆ యొక్క సమయం ఆసన్నమైనదని ఎరిగి లోకంలోనున్న తన వారిని ప్రేమించారు యేసుక్రీస్తు వారు. అంతేకాకుండా ఇంకొక మాట యోహాను భక్తుడు రాస్తాడు, వారిని అంతము వరకు ప్రేమించి. అంతము వరకు అనే మాటకు కింద ఫుట్ నోట్లో సంపూర్ణముగా, అంటే అప్పటి వరకు అసంపూర్ణంగా ప్రేమించారని కాదు, అంటే ఇంకా ఎక్కువగా ప్రేమించారు. చాలా వేదన చెందారు. చూడండి, మన బిడ్డలు ఉదాహరణకు చదువుకోవడానికి అమెరికా దేశం వెళ్తున్నారు అనుకోండి, ఎయిర్పోర్ట్ దాకా వెళ్తాం. వెళ్ళి అప్పటి వరకు వాళ్ళ మీద ప్రేమ లేదని కాదు, కానీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనేటువంటి ఆ గొప్ప వేదనలో వారిని అమితంగా ప్రేమిస్తూ ఉంటాం. వారి మెడ మీద పడి అమితంగా ముద్దులు పెడతా ఉంటాం. కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చిందని కాదు, కానీ దాని అర్థం ఏంటంటే సంపూర్ణంగా ఆ ప్రేమను బయలుపరిచినట్లుగా మనకు కనబడతా ఉంది. అయితే ఆ సమయంలో భోజనానికి కూర్చొని ఉన్నారు. మనకు ఇస్కరియోతు యోధా కనిపిస్తూ ఉన్నాడు ఇక్కడ పిక్చర్లో, మెయిన్ పిక్చర్గా యేసుక్రీస్తు వారిని అప్పగించడానికి. ఎందుకంటే ఇస్కరియోతు యోధా బహుశా జలతీయుడు అని చాలామంది చెప్తూ ఉంటారు. జలతీయులు అంటే రోమ ప్రభుత్వం నుండి విడుదల పొందాలి అని నెక్సలైట్ లాగా అడవుల్లో ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేసేవాళ్ళు. బహుశా యేసుక్రీస్తు వారు మెస్సియా, రోమా ప్రభుత్వం నుండి విడిపిస్తాడు అని భౌతికమైన రాజకీయమైన ఆలోచన చేత ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తు వారి యొక్క శిష్య బృందంలోకి చేరుండొచ్చు ఆయన ఉద్దేశం ప్రకారం. కానీ యేసుక్రీస్తు వారు
ఆయన్ని ఎంచుకున్నారు ఒక శిష్యుడిగా 12 మందిలో. అక్కడికి వచ్చి యేసుక్రీస్తు వారి బోధలు వింటున్నవాడు ఈ జలతీయుడు అయి ఉండొచ్చు, కానీ ఆ జలతీయుడినే యేసుక్రీస్తు వారు ఎంచుకున్నారు. ఎందుకంటే తన శిలువ మరణం కొరకు ఇస్కరియోతు యోధాను అతను ఎన్నుకొనబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియబిడ్డలారా, సాతానుకి అవకాశం ఇచ్చిన వాడు ఇస్కరియోతు యోధా. తన చేతిలో డబ్బు సంచి ఉంది, దాన్ని వ్యర్థం చేస్తూ ఉన్నాడు, ఎప్పటికప్పుడు మోసం చేసేవాడుగా ఉంటున్నాడు, సాతానికి అవకాశం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. యేసుక్రీస్తు వారిని కొంత డబ్బు కొరకు అమ్ముకునేటువంటి మనస్సు కలిగిన వాడు. అందుకే దేవుడు, మనసులు ఎరిగిన దేవుడు వాణ్ణే ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అటువంటి సమయంలో ఇది ఒక ప్రక్కన యేసుక్రీస్తు వారు శిష్యులను విడిచిపెట్టి వెళ్ళాలి అనేటువంటి వేదనలో ఉన్నారు. మరొక ప్రక్క ఇస్కరియోతు యోధా ప్రేమించినటువంటి శిష్యుడే తనను అప్పగించబోతా ఉన్నాడు. ఆ సమయంలో ప్రభు బల్ల వారు, లేకపోతే ఆ ఆఖరి భోజనము తన శిష్యులతో కలిసి చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు పస్కా పండుగను ఆచరిస్తూ ఉన్నారు. దాని గురించి చెప్పబడిన మాట ఏమిటంటే, ఆ సమయంలో వారిని అంతము వరకు లేదా సంపూర్ణముగా యేసుక్రీస్తు వారు ప్రేమించారు అన్న విషయాన్ని యోహాను భక్తుడు లిఖిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియ బిడ్డలారా, అటువంటి సమయంలో యేసుక్రీస్తు వారు చేసినటువంటి పని గురించి నేను కొద్ది నిమిషాలు ధ్యానం చేయాలని ఆశపడతా ఉన్నాను. యేసుక్రీస్తు వారి ప్రేమను గురించి ఆయన చాలాసార్లు బోధించారు. ఇప్పుడు ప్రాక్టికల్గా, భౌతికంగా, లేకపోతే ఆచరణాత్మకంగా ఒకరిని ఒకరు ఎలా ప్రేమించుకోవాలి, యేసుక్రీస్తు వారి శిష్యులంగా మనము ఒకరి పట్ల ఒకరు ఎంతగా, ఏ విధంగా ప్రేమ కలిగి జీవించాలి, లేదంటే మన శత్రువులను కూడా ఎలా ప్రేమించాలి అనే సత్యాలను యేసుక్రీస్తు వారు ఆచరణాత్మకంగా చేసి చూపిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు భోజనానికి అందరూ కూర్చొని ఉన్నారు, యేసుక్రీస్తు వారు కూడా కూర్చొని ఉన్నారు. భోజనపు పంక్తిలో నుండి ఆయన లేచి తన పై వస్త్రాన్ని అవతల పెట్టేశారు. ఎందుకంటే యూదులు 2-3 దుస్తులు ఒకదాని మీద ఒకటి ధరిస్తూ ఉంటారు. పై వస్త్రాన్ని తీసి పక్కన పెట్టేశారు. ఒక తువ్వాలు తీసుకొని నడుముకు కట్టుకున్నారు. ఎందుకు? అక్కడ తువ్వాలు రెడీగా ఉండుంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా వచ్చినటువంటి వారు ఆ యొక్క చేతులు కడుక్కొని తువ్వాలతో చేతులు తుడుచుకుంటూ ఉండేవారు. అయితే దేవుని ప్రియబిడ్డలారా, భోజనానికి ముందు ఆ యొక్క ఆచారం ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వారు తువ్వాలు తీసుకొని నడుముకు కట్టుకొని ఒక పళ్ళెను తీసుకొని ఆ పళ్ళెంలో నీళ్లు పోసి తన శిష్యులు పాదాలు కడగటం మొదలు పెడుతూ పేతురు దగ్గరికి వచ్చేసరికి, అయ్యయ్య ప్రభువా, నువ్వేంటి నా పాదాలు కడగటం అన్నాడు. ఎందుకంటే పేతురుకి యేసుక్రీస్తు వారు అంటే అంత అపారమైనటువంటి గౌరవం. యేసుక్రీస్తు వారి పవిత్రత ఏంటో ఆయనకు తెలుసు. పేతురు తన యొక్క అపవిత్రత ఏంటో ఆయన ఎరిగిన వాడు, చాలా కాన్షియస్ కలిగిన వాడు. మనకు తెలుసు యేసుక్రీస్తు వారు మెస్సియా అని మొట్టమొదటిగా పేతురు గమనించినప్పుడు వెంటనే ఆయన నీళ్ళల్లో దూకేసి, ప్రభువా నా నుండి దూరంగా వెళ్ళిపో, నేను అపవిత్రుడునని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు ఆయన రక్షకుడు, ఆయన ప్రభువు, గురువే కాదు ప్రభువు, ఆయన లోకరక్షకుడు, ఆయన దైవ కుమారుడు అన్న విషయాన్ని గ్రహించినటువంటి పేతురు, అయ్యా నువ్వేంటి నా పాదాలు కడగడం, నా పాదాలు కడగొద్దు, అసలు నువ్వు పాదాలు ఎప్పుడూ కడగకూడదు నా పాదాలు నువ్వు అని పేతురు వారించాడు యేసుక్రీస్తు వారిని. అప్పుడు ప్రభువారు, నేను నిన్ను కడగని ఎడల నీతో నాకు పాలు లేదు, నీకు నాకు సంబంధం ఉండదన్నారు. పేతురు వెంటనే భయపడిపోయాడు. అమ్మో, ఇది కడగనివ్వకపోతే నీకు నాకు సంబంధం ఉండదంటున్నారు యేసుక్రీస్తు వారు, నాకు ఆయనకు సంబంధం లేకపోతే ఎలాగాని ఆలోచించాడేమిటో. అయ్యయ్యా, అదే సంబంధాన్ని ఏర్పాటు చేసేదైతే నాకు అసలు నడినెత్తి నుండి అరికాలు వరకు కడిగే స్నానం చేయించే నాకని యేసుక్రీస్తు వారితో పేతురు చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటున్నాడు, నా పాదములు మాత్రమే గాక నా చేతులు, నా తల కూడా కడుగుమయ్యా అని పేతురు చెప్తా ఉన్నాడు యేసుక్రీస్తు వారితో. అయ్యా, నువ్వు ఇంతకుముందే స్నానం చేసేసావు, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడయ్యను, మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారనెను అని యేసుక్రీస్తు వారు చెప్పారు. అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏమిటంటే, అయ్యా ఇదిగో 3.5 సంవత్సరాలు మీరు నాతో కలిసి ప్రయాణం చేశారు, నా బోధలు మీరు ఆలకించారు, నేను బోధించిన సత్యము ద్వారా పవిత్రులయ్యారు. అయితే స్నానం చేసిన వాళ్ళు కేవలం చేతులు కడుక్కుంటారు భోజనం చేసే ముందు, ఇది చాలులే ప్రస్తుతానికి అని చెప్తూ మీరు పవిత్రులు అని చెప్పి మీలో అందరూ కాదు అన్నారు. ఎందుకంటే అందులో ఒకడున్నాడు, ఇస్కరియోతు యోధా మనస్సు, ఆయన ప్రణాళికలు సమస్తము ఎరిగినటువంటి యేసుక్రీస్తు వారు ఇస్కరియోతు యోధా గురించి మాట్లాడుతూ ఆ మాట పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏమిటంటే, అయ్యా నేను మీకు చేసినటువంటి పని మీకు అర్థమైందా? నేను ఒక పని చేశాను మీకు అర్థమైందా అని అడుగుతూ ఉన్నారు. పేతురుతో కూడా అన్నారు, మీకు ఇప్పుడు అర్థం కాదులే నేను చేసే పని, తర్వాత అర్థం చేసుకుంటారు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఏమిటి యేసుక్రీస్తు వారు చేసిన పని అంటే, తన్ను తాను తగ్గించుకున్నారు, తన ప్రేమను వారి పట్ల చూపించారు. ఆ ప్రేమను భౌతికంగా ఆచరణాత్మకంగా చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఆయన తన శిష్యులను ప్రేమించటమే కాదు కానీ తనను అప్పగింపబోయే వాడిని కూడా ప్రేమించారు. అందుకే యేసుక్రీస్తు వారు అంటారు, నీ శత్రువుని ప్రేమించాలి, నీ శత్రువు కొరకు ప్రార్థించాలి, నిన్ను దూషించే వారి కొరకు, నిన్ను ద్వేషించే వారి కొరకు ప్రార్థించాలి అని యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని ప్రియ బిడ్డలారా గమనించండి, ఇస్కరియోతు యోధా ఆయనను అప్పగించబోతున్నాడు అని తెలిసి కూడా వాడి పాదాలు కూడా యేసుక్రీస్తు వారు కడిగారు, వానికి కూడా రొట్టెను ఇచ్చారు. కానీ వాడు ఆ రొట్టెను పట్టుకొని బయటికి పారిపోయాడు, దురాత్మ చేత నింపబడిన వాడై. దేవుని ప్రియ బిడ్డలారా, యేసుక్రీస్తు వారు బోధించే సత్యం ఏమిటంటే, నేను మీ పాదాలు కడిగాను కదా, మీకు ప్రభువునై ఉండి, మీకంటే గొప్పవానినై ఉండి, మీ యజమానినై ఉండి, సర్వ సృష్టికర్తనై ఉండి ఈ లోకానికి దిగి వచ్చి దాసుని స్వరూపాన్ని ధరించుకొని, అపోస్తలుడైన పౌలు అదే అంటాడు కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు కదా, ఆయన దేవునితో కూడా ఉండుటనే అటువంటి భాగ్యాన్ని, దేవునితో సమానముగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టకూడదని అనుకోలేదు. కానీ ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు, మనిషిగా దిగొచ్చాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఆయన శిలువ మీద చనిపోయేంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. అతి క్రూరమైన ఘోరమైన మరణాన్ని ఆయన అనుభవించడానికి మన కొరకు వెనకాడలేదు. దాసుని స్వరూపాన్ని ధరించుకున్నటువంటి యేసుక్రీస్తు వారు జరగబోయే ఆ యొక్క శిలువ కార్యానికి ముందు ఆయన యొక్క దాసత్వాన్ని, ప్రేమను, తగ్గింపును ఆయన ఇక్కడ చూపిస్తూ ఆయన అంటున్న మాట ఏమిటంటే, ప్రభువును బోధకుడును అయ్యుండి నేను మీ పాదాలు కడిగాను కదా, మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడుగవలసినదే అన్నారు. మీరు కూడా ఒకని పాదములు ఒకరు కడగవలసినదే. నేను దేవునినై ఉండి దాసునిగా మారాను, బోధకుడినై ఉండి మీ పాదాలు కడుగుతా ఉన్నాను. మీరు కూడా ఒకని పాదాలు ఒకడు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని. పాదములు కడుగుట పూర్వదినాల్లో, ఇప్పుడు పల్లెటూర్లలో ఇంకా ఇది కొనసాగుతూ ఉంది. వాళ్ళు కారులో ప్రయాణం చేసి రాలేకపోవచ్చు, బస్సులోనూ ఆటోలోనూ వస్తారు కదా. పూర్వదినాల్లోనైతే ఎక్కువ నడక. ఇప్పటికి కూడా కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో నడకే ఎన్ని కిలోమీటర్లని నడిచి వెళ్తారు. చెప్పులు కూడా సరిగ్గా ఉండవు. చాలా దూరం నడిచి వెళ్ళినప్పుడు ఆ దుమ్ము, ధూళి, బురద, ఇంకా అవసరమైతే వ్యర్థ పదార్థాల్లో కాలు పడుతుంది. వారు ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవడం అనేది కంపల్సరీ. మనమైనా కడుక్కోవాలి. కాకపోతే పట్టణాల్లో ఉండేవారు కార్లు బూట్లు ఉంటాయి కాబట్టి కొంత మట్టుకు ఆ బూట్ ఇప్పేస్తే సరిపోద్ది. అఫ్కోర్స్ బూట్ ఇప్పితే కొన్నిసార్లు అంతకంటే దారుణమైన వాసన కూడా వస్తూ ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. కానీ మన కాలుకి మురికంటది కాబట్టి ఎక్కువగా మనం కడుక్కోవడానికి అంతగా అవసరత ఉండకపోవచ్చు కొంతమందికి. కానీ ఆ పూర్వదినాల్లో నడక, బూట్లు కాదు చెప్పులు వేసుకొని నడవాల్సిన పరిస్థితులు, కాలు మురికి అవుతుంది. వారు భోజనానికి కూర్చునేటప్పుడు సహజంగా వారు టేబుల్స్ లాగా కాకుండా వాళ్ళ కాళ్ళు కూడా పైనే ఉండే విధంగా, అవసరమైతే వాళ్ళు ఎక్కువసేపు భోజనం చేస్తూ ఉంటే, ఎక్కువ పెద్ద డిన్నర్, మన బఫే టైప్ డిన్నర్ అనుకోండి, ఎక్కువసేపు మనం 2-3 గంటలు తింటున్నాం అనుకోండి, అలాగ కూర్చొని అనుకుంటా కొద్దిగా ఎడం చేతి మీదకి వాలి కుడి చేత్తో తింటూ ఉండేవారు. ఆ సమయంలో వాళ్ళ కాళ్ళు ఇంకొకరి దగ్గర కూడా ఉంటూ ఉండేవి, ఇంకొకరి తల దగ్గర లేకపోతే ఎక్కడో ఉంటూ ఉండేవి. కనుక వచ్చినప్పుడు, ఒక అతిథి వచ్చినప్పుడు, మనకంటే గొప్ప అతిథి అయితే సహజంగా ఆ రోజుల్లోనైతే ఆ యొక్క పద్ధతి ఏంటంటే వారి ఇంట్లో ఉండేటువంటి దాసులు వారి పాదాలు కడిగేవాళ్ళు. కానీ యేసుక్రీస్తు వారు ఆయనే దాసుడిగా మారి తను ఆతిథ్యం ఇచ్చినటువంటి తన యొక్క శిష్యులు వారి పాదాలు కడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయ్యో ఇంత గొప్పవాడు పాదాలు కడిగాడు అని అనుకోవటం కాదు, ఆయన కడిగాడు కాబట్టి మేము కూడా మా కొలీగ్స్ యొక్క పాదాలు, మా తోటి వారి పాదాలు మేము కడగవలసిన బాధ్యత మాకుంది, అంతగా తగ్గించుకోవాలి అని యేసుక్రీస్తు వారు బోధిస్తున్నారు, నేర్పిస్తూ ఉన్నారు.
మరొక మాటకొస్తే ఆ 12 మంది శిష్యుల్లో మరి వాళ్ళకి కొద్ది గొడవలు ఉండేయో లేదో నాకైతే తెలీదు. కొంత మట్టుకు ఉండి కూడా ఉండొచ్చు. ఎందుకంటే వారిలో గర్విష్ఠులు కొంతమంది ఉన్నారు. ప్రభువా, నీ రాజ్యంలో నా కుమారుల్ని నీ కుడి పక్కన కూర్చోబెట్టుకో, కుడి పక్కన ఒకడిని ఎడం పక్కన ఒకడిని కూర్చోబెట్టుకో, ఇంకెవరొద్దు, వాళ్ళే కూర్చోవాలి. ఆ తల్లి స్వార్థం చూడండి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఆ శిష్యుల్లో. అయినప్పటికీ యేసుక్రీస్తు వారు వారి పాదాలు కడిగారు. యేసుక్రీస్తు వారు తనను అప్పగించబోయే వాడి పాదాలు కడిగారు. ఇప్పుడు వారి మధ్యలో ఒకవేళ పొరపచ్చాలున్నా, కొంతమంది గర్విష్ఠులున్నా, కొంతమంది ఎలా ఉన్నా సరే అందరూ తమను తాము తగ్గించుకొని ఒకరినొకరు హెచ్చించవలసినటువంటి బాధ్యత అందరి మీద ఉన్నట్లుగా యేసుక్రీస్తు వారు బోధిస్తూ ఉన్నారు. ఇలా చేస్తే మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఇతరులను హెచ్చించినప్పుడు మీరు ధన్యులవుతారు అని యోహాను 13:17 యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియబిడ్డలారా, ఇందులో నుంచి కొన్ని సత్యాలు మనం నేర్చుకోబోతా ఉన్నాం ఈ దినమందు. పాదములు కడుగుట. దేవుని ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఈ యొక్క అధ్యాయం అంతా చదివితే దీని యొక్క థీమ్ మనకు అర్థమయ్యేది ఏమిటంటే, యేసయ్య మనకు పరిపూర్ణ ప్రేమ అనే అంశాన్ని బోధిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆఖరిలో కూడా 34వ వచనంలో ఆయన అంటారు, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురనెను. మీ ప్రేమ, మీ మధ్యలో ఉండే ప్రేమను చూస్తే అందరూ మీరు నా శిష్యులను తెలుసుకుంటారయ్యా, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు కూడా అలాగే ప్రేమించండి. ఇస్కరియోతు యోధా నన్ను అప్పగించేవాడైనప్పటికీ వాడిని ప్రేమించా నేను. లేకపోతే మీలో కొంతమంది గర్విష్ఠులు ఉన్నారు, అయినా ప్రేమించాను. దేవుని ప్రియబిడ్డలారా, యేసయ్య చెప్పేది ఒకటే, ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ. ఎవరి పట్ల అంటే మన తోటి వారి పట్ల, సంఘములో మన తోటి వారి పట్ల, తోటి శిష్యుల పట్ల, కుటుంబంలో తోటి వారి పట్ల, అంతేకాదండి సమాజంలో ఉన్న వారి పట్ల, నీ శత్రువుల పట్ల కూడా, నీకు హాని చేసే వారిని కూడా ప్రేమించ బద్ధులమై ఉన్నాము అన్న విషయాన్ని యేసుక్రీస్తు వారు బోధిస్తూ ఉన్నారు. 3 విషయాలు నేను చెప్తాను: ప్రేమ, తగ్గింపు, పరిచర్య, దాసత్వం. ఈ 3 ప్రేమ, తగ్గింపు, పరిచర్య, ఈ 3 ఒకదాని పట్ల ఒకటి చాలా అనుసంధానమై ఉంటాయి. ప్రేమించాలంటే ఎలా ప్రేమించగలం? యేసయ్య ప్రేమించినట్టు మన కుటుంబంలో ఉన్న వ్యక్తుల్ని మనకు నచ్చకపోవచ్చు, వాళ్ళు మన సంఘంలో ఉన్న వ్యక్తులు మనకు నచ్చకపోవచ్చు, సమాజంలో మనకు నచ్చకపోవచ్చు, కానీ మనం వారిని ఎలా ప్రేమిస్తాం? చాలాసార్లు మన యొక్క స్కూల్స్, పిల్లలైతే స్కూల్స్, కాలేజెస్, వర్క్ ప్లేసెస్లో ఎవడో నచ్చలేదనుకోండి, వెంటనే వాడి గురించి బ్యాడ్గా మాట్లాడటము, వాడితో తగాదా పెట్టుకోవడము, వాడికి దూరంగా ఉండటము, కనీసం వాడి ముఖం కూడా చూడకుండా ఉండే క్రైస్తవులు లేకపోలేదు. మన ప్రవర్తనను బట్టి అనేక మంది యేసుక్రీస్తు వారు వీళ్ళేమి యేసుప్రభు శిష్యులండి, వీళ్ళు ఇలా ఉన్నారంటే వీళ్ళ దేవుడు ఇంకా ఎలా ఉంటాడో అనేటువంటి స్థితికి అనేక మందిని మనం తీసుకొని వస్తూ ఉంటాం. చాలా విచారకరం. కనుక ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి. ప్రేమించాలి, అనేకులను ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలి. మనల్ని ప్రేమించే వారిని ప్రేమించడం అనేది లోకపు స్టాండర్డ్. అది మనల్ని ద్వేషించే వారిని ప్రేమించి వారి కొరకు ప్రార్థించేవారం అంటే అది దేవుని స్టాండర్డ్ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక పరిపూర్ణముగా ప్రేమించాలి అంటే ఎలా అని ఆలోచిస్తే, మొట్టమొదటిగా ద ప్రీ రిక్విజిట్ ఆఫ్ లవ్ ఈజ్ సెల్ఫ్ డినయల్. ప్రేమించగలగాలి అంటే దానికి చాలా ప్రాముఖ్యమైనది మనలను మనము త్యజించుకోవడము. అందుకే ప్రభు అన్నారు కదా, ఇక్కడేమో 34వ వచనంలో, మీరు నా శిష్యులని లోకం తెలుసుకోవాలంటే మీరు ఒకరినొకరు నేను మిమ్మల్ని ప్రేమించినట్లు ప్రేమించాలన్నారు. అలాగే ఆయన చేసిన పనిలో కూడా శత్రువును కూడా ప్రేమించమని యేసుక్రీస్తు వారు చూపించారు. దేవుని ప్రియబిడ్డలారా, మరొక చోట యేసుక్రీస్తు వారు ఏమంటున్నారండి, నన్ను వెంబడింపగోరేవాడు తన్ను తాను త్యజించుకోవాలి. హీ హ్యాస్ టు డినై హిమ్సెల్ఫ్. తను తాను త్యజించుకోకపోతే నన్ను వెంబడించలేడు. యేసుక్రీస్తు వారిని వెంబడించడం అంటే ఏంటి? యేసుక్రీస్తు వారు దేవుడని నమ్మటం మాత్రమేనా, లేకపోతే ఆయన చేసిన ప్రతి పనిని మనం చేసుకుంటూ వెళ్ళడమా? నన్ను వెంబడించాలంటే, నేను చేసే పనిని చేయాలంటే తను తాను త్యజించుకోవాలి.
హీ హ్యాస్ టు డినై హిమ్సెల్ఫ్. నేను అనేటువంటి అహం ఉండడానికి వీల్లేదు. యేసయ్య కుడి పార్శ్వాన ఒకడు, ఎడం పార్శ్వాన ఒకడు కూర్చోవాలనుకున్న వాళ్ళు పై వస్త్రాన్ని తీసి ఒక తువాలు చుట్టుకొని తోటి వారి పాదాలు కడగడం అంటే ఎంత కష్టమైపోద్దో. దేవుని ప్రియ బిడ్డలారా, ఒకానొక సందర్భంలో ఇలాగే కొన్ని సంఘాల వాళ్ళు పాదాలు కడిగే ఒక సెరిమనీ కూడా పెడతారు. యేసుక్రీస్తు వారు చేశారు కాబట్టి మనం కూడా చేయాలి అని. అయితే నేను అక్కడ ఉన్నాను. వాళ్ళు పాదాలు కడగాలి. అత్తగారు పాదాలు కోడలు కడగాలి, కోడల పాదాలు అత్తగారు కడగాలి. ఎంత కష్టమో. అత్తగారు ఏమనుకుంటారు? పాదాలు కోళ్ళు కడిగేటప్పుడు ఎస్ యు డిజర్వ్ ఇట్, నువ్వు నా పాదాలు కడగాలి, నేను అత్తగారిని అనుకుంటుంది. అంతే కదా. కోళ్ళు ఏమనుకుంటుంది? నువ్వు నా తల్లివా, నువ్వు నీ పాదాలు నేను ఎందుకు అడగాలి, చూసావా నేను దాసురాలుగా మారాలా అనుకుంటుంది. కానీ ఒకవేళ అలాంటి ఆలోచన ఏ క్షణానైనా రావచ్చు, కానీ అది చావడానికే ఆ ఆచారాన్ని వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు. అటువంటి ఆలోచన పోవడానికే తర్వాత మళ్ళీ కోడలు కుర్చీలో కూర్చొని అత్తగారు పళ్ళెం పట్టుకొచ్చి పాదాలు కడుగుతూ ఉంటే అత్తగారిలో ఉన్న అహం అంతా చచ్చిపోవాలి, కోడల్లో ఉన్న అహం కూడా చచ్చిపోవాలి. చూసారా, మా అత్తగారు నా పాదాలు కడుగుతుంది అని గర్వించడం కాకుండా, అయ్యో అంత పెద్దదై ఉండి నా తల్లి వయస్కురాలై ఉండి నా పాదాలు కడుగుతుంది అనే ఆ యొక్క తగ్గింపు కుర్చీలో కూర్చున్నా ఉండాలి, కింద కూర్చొని పాదాలు కడుగుతున్నా ఉండాలి. దేవుని ప్రియ బిడ్డలారా, గొప్ప ఆచారం యేసుక్రీస్తు వారు అక్కడ స్టార్ట్ చేశారు. కొన్ని సంఘాల వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు. సెల్ఫ్ డినాయల్. మనము అహం అనేది చచ్చిపోవాలి. నేను అనేది ఉంటే భర్త గర్విస్తాడు, భార్య గర్విస్తుంది, బిడ్డలు గర్విస్తారు, తల్లిదండ్రులు గర్విస్తారు, అత్తమామలు గర్విస్తారు, అల్లుడు గర్విస్తాడు, కోడలు గర్విస్తుంది. సంఘంలో ఒకరి సహోదరులు ఐక్యతతో ఉండకుండా నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకొని కొట్టుకొని చేస్తారు. ఇక సమాజంలో చెప్పలేం. మన ఆఫీసెస్లో కానీ, స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ తను తాను తగ్గించుకోలేకపోతే ప్రేమించడం అసాధ్యం. ఎందుకంటే ప్రేమలో తగ్గింపు అనేది చాలా ప్రాముఖ్యం. అలా తగ్గించుకోవాలంటే మొట్టమొదటిగా తను తాను త్యజించుకోవాలి. త్యజించుకుంటే ప్రేమించగలుగుతాం. అప్పుడు త్యజించుకొని తగ్గించుకోగలుగుతాం. యేసుక్రీస్తు వారు, నేను ఇందాక జ్ఞాపకం చేశాను, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు తను తగ్గించుకున్నాడు. తాను దేవుడై ఉండి మానవునిగా రావడానికి తగ్గించుకున్నాడు. ఒక ఆఫీసర్ అనుకో, నువ్వు తగ్గించుకొని ఒక ప్యూన్లాగా ఒకరోజు నేను ప్యూన్లాగా ఉంటానండు అని ఎప్పుడైనా అనగలుగుతాం మనం? ఒకవేళ ఎందుకు ప్యూన్లాగా డ్రెస్ చేసుకొని రానక్కర్లా, ఆ రోజు ప్యూను రాలేదనుకో, అతను చేయవలసినటువంటి పని ఏదన్నా ఉంటే మనం చేయగలుగుతాము, అది వాడి పని అండి, వాడు చేసుకుంటాడండి అనుకుంటాం మనం. కానీ ప్రభువు తను తాను తగ్గించుకున్నాడు. మనల్ని కూడా తగ్గించుకోమని ఆయన నేర్పిస్తున్నాడు, బోధిస్తూ ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ప్రేమకు ప్రీరిక్విజిట్ సెల్ఫ్ డినాయల్. అంటే ప్రేమించగలగాలంటే మనల్ని మనం త్యజించుకున్న వారమై ఉండాలి. ద స్ట్రెంగ్త్ ఆఫ్ లవ్ ఈజ్ హ్యూమిలిటీ. ప్రేమ బలంగా ఉండాలంటే దాని బలం ఎక్కడ ఉంటుందంటే మనిషి తగ్గింపులోనే ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? తను తాను త్యజించుకున్నప్పుడు తను తాను తగ్గించుకుంటాడు. తను తాను తగ్గించుకున్నప్పుడు బలమైన ప్రేమతో ప్రేమిస్తాడు. ఉదాహరణకి మనం ప్రేమించేవారు లేకపోతే మన తోటివారు కాలేజీలో, స్కూల్లో, ఆఫీస్లో, ఇంట్లో, చర్చ్లో ఎవరైనా మనల్ని అఫెండ్ చేశారనుకోండి, మనకి ఇష్టం లేని పని చేశారు, మనల్ని బాధపరిచారనుకోండి, మనం వారిని క్షమించాలి. క్షమించాలంటే ఏం కావాలి? తగ్గింపు కావాలి. లేకపోతే హీ డజంట్ డిజర్వ్ టు బీ ఫర్గివెన్. వాడిని క్షమించడానికి వాడు అర్హుడు కాదండి. ఆవిడని క్షమించడానికి ఆవిడ అర్హురాలు కాదండి. ఆవిడ నేను ఎప్పటికీ క్షమించలేనండి అని అనుకుంటాం. ఎందుకంటే మనం కూడా తప్పులు చేస్తాం. దేవుని దృష్టిలో ఎన్నిసార్లు మనం తప్పిపోయాం, ఆయన ఎన్నిసార్లు బాధ పెట్టాం, నేను కూడా తప్పులు చేస్తాను, నేనేం పెద్ద గొప్ప ఏం కాదు అనే తగ్గింపు మనలో ఉండదు. మనం పెద్ద గొప్ప అనుకుంటాం. మనం ఎదుటివారి కంటే మనం గొప్పళ్ళు అనుకుంటాం, పర్ఫెక్ట్ అనుకుంటాం. కనుక క్షమించడానికి మనసు రాదు. తగ్గింపు ఉంటే క్షమించగలుగుతాం. ఆఖరి మాట నేను చెప్పి ముగిస్తాను. ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. ఆ ప్రేమను ఎలా చూపించాలి? నీలో ఉన్న ప్రేమను ఎలా చూపించాలి?
ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ ఈజ్ సర్వీస్. పరిచర్య ద్వారా నీ ప్రేమను చూపించాలి. నేను బాగా ప్రేమిస్తున్నానండి, కానీ నేనేం పరిచర్య చేయనండి. భర్త భార్యని బాగా ప్రేమిస్తూ ఉన్నాడు అనుకోండి, భార్య కొంచెం అనారోగ్యం పాలై మంచం మీద ఉందనుకోండి, అవసరమైతే ఆ రోజు వంట చేస్తాడు, అవసరమైతే పాత్రలు శుభ్రం చేస్తాడు, అవసరమైతే భార్య కాళ్ళు ఒత్తుతాడు. అమ్మో అలాంటి పనులా ఏంటి అనుకోవచ్చు. కానీ దేవుని ప్రియబిడ్డలారా గమనించండి, నువ్వు శిరస్సు వాస్తవమే, కానీ యేసుక్రీస్తు వారైతే చేసేవారేనా? చేసి ఉండకపోయేవారా? యేసుక్రీస్తు వారైతే ఏం చేసి ఉండేవారు? యేసుక్రీస్తు వారు తన సంఘం కొరకు ఏం చేశారు? ప్రాణం పెట్టాడు. తను పవిత్రపరచాలని ప్రాణం పెట్టాడు. ఆయన తన సంఘం కోసం ఆయన ప్రాణం పెడితే, మన ప్రాణం పెడితే ఏం వచ్చేది లేదులేండి. ఎవరు ప్రాణాలు పెట్టాల్సిన అవసరం లేదు. అంత ప్రాణం పెడితే ఆ ప్రేమ ఒక్కసారితోనే అయిపోద్ది, ఇంకంతే, ఫినిష్డ్. యేసయ్యలాగా ప్రాణం పెట్టక్కర్లా, యేసయ్యలాగా పరిచర్య చేస్తే చాలు. ఇది ఇంకొక యాంగిల్. పరిపూర్ణ ప్రేమకు ప్రాణం పెట్టడమే కాదు, బతికుండి పరిచర్య చేయగలగడం అనేది పరిపూర్ణ ప్రేమకు ఒక ఎక్స్ప్రెషన్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ప్రభువయ్యుండి ఆయన నీళ్లు తీసుకొని వచ్చి కాళ్ళు గడుగుతూ ఉన్నాడు, మురికి కాళ్ళు. ఆ కాళ్ళు, దేవుని ప్రియబిడ్డలారా గమనించండి, దేవుడు మనల్ని ప్రేమించి ఆయన కుమారుడైన క్రీస్తు వారిని ఈ లోకానికి పంపిస్తే, ప్రభువారు కూడా ఆ పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి దాసుని స్వరూపాన్ని ధరించాడు. దాసుడు పాదాలు కడిగే పని ఎవరిది? ఆ రోజుల్లో బానిసలదే. రే అయ్యగారు వచ్చారు పాదాలు కడగంటే కడగాలి. ఈయనకి అడగడం. నా స్నేహితుడు ఉదాహరణకి నా ఇంటికి వచ్చాడు అనుకోండి, నేను గొప్ప ధనవంతుడిని, నాకు దాసులు ఉన్నారు, ఒక 100 మంది దాసులు ఉన్నారు అనుకోండి, లేకపోతే 10 మంది దాసులు ఉన్నారనుకోండి, నేనేం చేస్తాను? నా స్నేహితుడు వచ్చినప్పుడు నేనేమన్నా కాళ్ళకి నీళ్ళు, రే సార్ వచ్చారు కాళ్ళకి నీళ్ళు అని అంటాను, అంతే కదండి. కానీ నేనే కాళ్ళకి నీళ్ళు ఇవ్వడమే కాదు, నేనే ఆ పాదాలను కడుగుతున్నానంటే నన్ను నేను తగ్గించుకున్నట్లు. నేను నా స్నేహితుని పాదాలే కాదు కడిగేది, నా దాసుని పాదాలు కడుగుతుంటే, నా ఇంట్లో పనిచేసేవాడు పనోడు పాదాలు కడిగాను అనుకోండి, అది నిజమైనటువంటి పరిపూర్ణ ప్రేమ. మరి అటువంటిప్పుడు దాసులు ఎందుకండి అనుకోవచ్చు. దాసుడు ఉద్యోగం దాసుడు చేసుకుంటాడు, కాదనడం లేదు. కానీ కొన్ని సందర్భాల్లో మన దైవిక ప్రేమను, మానవీయ ప్రేమ కాదండి, మానవీయ ప్రేమ స్టాండర్డ్స్ వేరు, దైవిక ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి, అంటే కూర్చోబెట్టి పాదాలు కడగటం, మన కొరకు ఉద్యోగం చేసేవాడు మన ఇంట్లోనో మన కంపెనీలోనో మన కింద పనిచేసే వాళ్ళ పనులు అన్నీ మనం చేయాలని కాదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. కానీ ఉదాహరణకి మీ ఇంట్లో ఒక పని మనిషి ఉంది, ఆ పని మనిషి కొడుకు అనారోగ్యం పాలయ్యాడు, కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్లే పరిస్థితి వాళ్ళకి లేకపోతే, వెళ్ళి కారులో తీసుకొని వెళ్ళి కుమారుడిని చిన్నోడిని హాస్పిటల్లో జాయిన్ చేసి కొంచెం ఆ బిడ్డకు పరిచయం చేస్తే తప్పేమీ కాదు. ఒకసారి మా ఇంట్లో పనిచేసి ఆవిడ చెప్తా ఉంది బాధపడి, అయ్యగారు మా తల్లి చాలా వృద్ధాప్యంలో ఉంది, ఆవిడకి వచ్చిన ఆపరేషన్ చేయాలి, రక్తం జాలదంటున్నారు, ఏం చేయాలి అయ్యగారు, ఏం చేయాలి అర్థం కావట్లేదు అయ్యగారు అంటే, అమ్మ నేను వస్తాను పదా అన్నాను. కేజీహెచ్ హాస్పిటల్లో ఉంది. నేను వెళ్ళాను, రక్తం ఇచ్చాను, దేవుడు అటువంటి కృప ఇచ్చాడు. వెళ్ళి రక్తం ఇచ్చేసరికి ఆ యొక్క సహోదరి ఎంతగానో సంతోషించింది. దేవుని ప్రియబిడ్డలారా, మనం పరిచర్య, యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించినట్లుగా మనం కూడా అందరినీ ప్రేమించాలి. పరిపూర్ణంగా ప్రేమించే వారంగా మనం ఉండాలి. ఆ ప్రేమ, యేసుక్రీస్తు వారు ప్రేమయే, దేవుడు ప్రేమయే ఉన్నాడు. ఆ ప్రేమ మనలో మనం కనపరిచే వారంగా ఉండాలి. ఎలా కనపరచగలుగుతాము అంటే పరిచర్య చేయటం ద్వారా, దాసత్వం చేయటం ద్వారా. యేసుక్రీస్తు వారు ప్రాక్టికల్గా చేసి చూపించారు. కేవలం ఇక్కడ ఆయన పాదాలే కడిగారు, కానీ సిలువలో అయితే ప్రాణాలే పెట్టేశారు. దేవుని ప్రియబిడ్డలారా, నేను చెప్తున్నాను మళ్ళీ, మనం ఎవరి కోసం ప్రాణం పెట్టినా వాళ్ళకేం ఉపయోగం ఉండదు. కానీ బ్రతికున్నప్పుడే మనం పరిచర్య చేసేవారిగా మనం ఉండాలి. అదే యేసుక్రీస్తు వారు ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. కనుక దేవుని ప్రియబిడ్డలారా, ఈ ఉదయ కాలమందు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేశాం. యేసయ్య ప్రేమించినట్లు ప్రేమిద్దాం, యేసయ్య పరిచర్య చేసినట్లు పరిచర్య చేద్దాం, యేసయ్య శిష్యులమని మనం లోకానికి చాటి చెప్దాం. దేవుడి కొద్ది మాటలు మన మెడికల్లో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని నేటి యొక్క వర్తమానాన్ని మనం ముగించుకుందాం.
మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు మీ మాటలు మేము ఆలకించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. మా ప్రియ ప్రభువా, మీరు ఈ లోకానికి దిగొచ్చి మమ్మలను ప్రేమించారు నాయన. మా కొరకు ప్రాణం పెట్టారు. మేము కూడా ఈ లోకంలో నీ కొరకు బ్రతికి ప్రభువా అనేకులను నీ ప్రేమతో ప్రేమించి నీ ప్రేమ ఏంటో వాళ్ళు తెలుసుకోవడానికి మీరు సహాయం చేయండి. చాలాసార్లు మా ప్రవర్తన వలన అనేక మంది మీకు దూరం అయిపోతూ ఉన్నారు ప్రభువా. క్రైస్తవులు ఇలాగే ఉంటారు అని అనేక మంది అనుకునే పరిస్థితులు మా వల్లే కదా ప్రభు కలుగుతూ ఉన్నాయి. కనికరించండి. పరిపూర్ణమైన ప్రేమతో మేము అందరినీ ప్రేమించినట్లుగా, అందరినీ ఆదరించగలిగినట్లుగా మీరు కృపను అనుగ్రహించమని, ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించమని యేసు దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారి, ఈ సమయమందు ఒక పాటను మనం వినుచుండగా సంఘ కానుకలు సమర్పిద్దాం. యెహోవాను స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యెహోవాను స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుండా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది. మహోన్నతుండా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవాను స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. గంభీర ధ్వని గల సితారతోను స్తుతించుటయే బహు మంచిది. గంభీర ధ్వని గల సితారతోను స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవాను స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. రేయింబవళ్ళు వేణువులతోను స్తుతించుటయే బహు మంచిది. రేయింబవళ్ళు వేణువులతోను స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవాను స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యెహోవాను స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ప్రియులారా, గమనించండి. ఆరాధన అనంతరం 11 గంటలకి సండే స్కూల్ కార్యక్రమం జరుగుతుంది. మీ బిడ్డలు ఆ కార్యక్రమంలో పాల్గొన్నట్లుగా సహకరించండి. తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని ఆరాధించడానికి, మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. మా తండ్రి, మీరు ఈ లోకానికి వచ్చి మమ్మల్ని ప్రేమించినట్లుగా మేము కూడా ఒకరినొకరు ప్రేమించుకొనడానికి, అది పరిచర్య ద్వారా చూపించడానికి మీరు కృపను అనుగ్రహించండి. ప్రియ ప్రభువా, వీళ్ళందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారి అవసరతలు తీర్చండి, రోగులను స్వస్థపరచండి నాయన. ఉద్యోగాల కొరకు ఆశిస్తున్న వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి. వ్యాపారాలు చేసుకుంటున్న వారిని, ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని మీరు ఆశీర్వదించండి. గృహిణులను మీరు దీవించండి నాయన. వృద్ధులను బలపరచండి. పిల్లలకు మీ జ్ఞానం అనుగ్రహించండి. మీ కృపలో భద్రపరచండి. ప్రభా, త్వరలోనే మేము మీ చిత్తమైతే ఒక భౌతికమైన ప్రాంతంలో
కూడుకొని మిమ్మల్ని ఆరాధించడానికి కృపను అనుగ్రహించండి. మీ దీవెన, మీ ఆశీర్వాదాలు మా అందరి పట్ల ఉంచమని యేసు దీవెనామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం సదాకాలం మనందరికీ తోడే కాపాడునుగాక. ఆమేన్.